కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్ అంబేద్పేట్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో గులాబీ నేతలు ఆందోళనకు దిగారు. మోదీ సర్కార్ను విమర్శించే వారిపై ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పడం సరికాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కేంద్రాన్ని నిలదీశారు. బీజేపీలో చేరే నేతలపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కవితపై ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన తెలియజేస్తూ బీజేపీ వైఖరి 2014 నుంచి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సిబిఐ, ఐటీ మరియు ఈడీ అన్ని శాఖలు కూడా ఆయన ఆజ్ఞలతోటి నడుస్తున్నాయి. ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ ఇంటి ముందు ఈడీ ఉంటుంది, ఎవరైతే బీజేపీ వైఖరిని ఎండగడతారో వాళ్ళ ఇంటి ముందు ఈడీ ఉంటుంది. ఈడీ, ఐటీ, సిబిఐని అస్త్రాలను చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలందరి మీద దాడులు చేసుకుంటూ, అరెస్టు చేసుకుంటూ భయభ్రాంతులను చేస్తున్నారు. కానీ ఇక్కడ కవితమ్మ చాలా ధైర్యవంతురాలు. ఈరోజు ఆమెను అరెస్టు చేసినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏమీ కూడా భయపడరు. మేము తప్పకుండా ఎదుర్కొంటాం, న్యాయ పోరాటం చేస్తాం. దీంట్లో చివరిగా న్యాయం గెలుస్తుందని మేమందరము విశ్వసిస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా ఈ సవాల్ను ఎదుర్కోవడానికి బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో మన మీద దాడులు చేస్తున్నారు, ఆ వైఖరిని మనం ఎండగట్టాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా కవిత గారిది అరెస్టు రాత్రి చేసి ఒక మహిళను, ఒక 400-500 మంది పోలీసులు వచ్చి ఒక మహిళను అరెస్టు చేయడము అది అత్యంత దారుణ విషయం అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇది ప్యూర్లీ రాజకీయ కోణము. మోదీ గారు ఇంతకుముందు వాగ్దానం రేవంత్ రెడ్డి గారికి చేసినాడని వినికిడి కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసికట్టు నడుస్తున్నదని నిదర్శనము. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారితో మోదీ అన్నాడు, నేను హైదరాబాద్ వస్తాను, కవితని ఢిల్లీ పంపిస్తానని చెప్పినాడు. అంటే ఈడీ వారి కన్నుసన్నాల్లో నడుస్తుందనే దానికి ఒక చిన్న ఉదాహరణ. రెండోది, ఇవాళ పిఎంఎల్ఏ యాక్ట్ కింద వారిని అరెస్ట్ చేసినారు. పిఎంఎల్ఏ యాక్ట్ కింద అనడానికి మొదట ఆ ట్రాన్సాక్షన్ మన దేశానికి కాంట్రావెన్షన్ ఉందా లేదా అనేది ఇప్పటికి డిఫైన్ కావాలి. ఇవాళ మీరు చూస్తే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇవాళ కేజ్రీవాల్ గారికి బెయిల్ దొరికింది. టెక్నికలీ స్పీకింగ్ వారికి ఎక్కడ ట్రాన్సాక్షన్ తోటి సంబంధం ఉన్నదని మెటీరియలిస్టిక్ ప్రూవ్ వాళ్ళకి పెట్టాలా, ఈ రోజు వరకు పెట్టలేదు. ప్యూర్లీ బీజేపీ, కాంగ్రెస్ కలిపి పగబట్టిన తిరిగి ఉంది. అంతేకాకుండా ఈయన రాజాసింగ్ గారు ఏదో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రాజాసింగ్ గారు కవిత గారు కంపేర్ చేసుకుంటా ఉన్నారు. రాజాసింగ్ గారు ఈజ్ అన్ హ్యాబిచువల్ అఫెండర్, ఆల్రెడీ డిఫైన్ అయింది. 100 చిల్లర కేసులు ఆయన మీద ఉన్నాయి. అది కూడా ఏంది, జనాలను రెచ్చగొట్టి ప్రాణాల మీద తీసుకొచ్చిన కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆయన ఒక హ్యాబిచువల్, ఇది పెద్ద రౌడీ. ఆయన కవితను మెన్షన్ చేస్తూ ఏకవచనంగా ఇవాళ కూతురు, రేపు కొడుకు, ఎల్లుండి నాయన అన్నట్టు అసహ్యంగా మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ రాజాసింగ్? ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజాసింగ్